హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కీలక సూచనలు, సమాచారం అయితే అందించడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క సమాచారం మీకు అందుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మీకు యూస్ అయ్యే ఇన్ఫర్మేషన్ డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు ఒక 4 నుంచి 5 న్యూస్ పేపర్లు చదివి మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. ఈ న్యూస్ పేపర్లనే కాక సగటు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు కానీ అధికారుల నుంచి సమాచారాన్ని అంతా సేకరించి మీకైతే అందించాలనే ఉద్దేశంతోనే మీకైతే వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఆ వివరాలను సవివరంగా కూలంకుషంగా మీకు అందించబడుతుంది. ఆ ఉద్యోగులకు 2% డిఏ కొత్త విధానంలో అమలు. తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇటీవల కొద్ది క్షణాల క్రితమే ఈ యొక్క వార్తనైతే తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 2% డిఏని విడుదల చేస్తున్నామని తాజాగా సమాచారం. ఆ ఉద్యోగులు ఎవరంటే విద్యుత్ ఉద్యోగులుగా ఎవరైతే పనిచేస్తున్నారో, పెన్షనర్స్గా ఎవరైతే ఉన్నారో వారికి ఇది వర్తింపే చేసే దిశగా ప్రభుత్వం అయితే పకడ్బందీగా ప్లాన్ అయితే రెడీ చేయడం జరిగింది. విద్యుత్ ఉద్యోగులకు 2% డిఏను పెంచడం వలన సగటు ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగులందరూ కూడా హర్షం అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. చాలా హ్యాపీగా వారైతే ఉండడం జరిగింది. ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఒక సంవత్సరంలోనే 2% డిఏను పెంచడం చాలా ఒక మంచి ప్రయోజనాలు కల్పించే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్న నేపథ్యంలో సగటు ప్రభుత్వ ఉద్యోగికి 2% డిఏ పెంపుపై హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క 2% డిఏ అనేది ఈ సంవత్సరం జనవరి 2025 నాటి నుంచి వర్తించేలా ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేయడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయాన్ని అందరూ కూడా కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. ఇటువంటి సమాచారం కోసం మీరు ఎక్కడ వెళ్ళినా ఈ యొక్క సమాచారం అయితే దొరకదు. ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా డిఏను చూసుకున్నట్లయితే 57 డిమాండ్స్లకు గాను రాష్ట్ర ప్రభుత్వం, ఇందులో 5 డిఏలకు గాను ప్రభుత్వం అయితే 1 డిఏను మిగతా ప్రభుత్వ ఉద్యోగులు విడుదల చేయడం జరిగింది. విద్యుత్ ఉద్యోగులకు ఈ రోజున 2% డిఏ అనేది విడుదల చేయడం జరిగింది. మీకు ఎప్పటికప్పుడు డైలీ సమాచారం మీకు అందాలంటే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.